అని ఆలోచన చేసాగాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలకి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యమైనటువంటి విద్యను అందించి ఈ రోజు రష్యా, లండన్, అమెరికా దేశాల్లో మన బిడ్డలందరూ చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కాదా అని నేను అడుగుతున్నాను. అలాంటి సందర్భంలో రేపు రాబోయే 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలోనే రేపు అందరు 4-5 రోజుల్లో ఉన్నాయి. మీ అందరూ ఓటు హక్కు ఉంది, అందరూ ఓటు వేస్తారు. మీరు కాదు, మీ స్నేహితులు, మీ శ్రేయభిలాషులు, మీ అన్నదమ్ములు అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా అందరినీ కూడా పిలిపించుకొని ఎక్కడా ఓటు తీసి కాకూడదు, ఒక్క ఓటు కూడా తీసి కాకుండా అందరినీ ఓటు సద్వినియోగం చేసుకొని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ధన్యవాదం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అభిమానులు ఉన్నా 10 నిమిషాల్లో ప్రోగ్రాం అయిపోతే వచ్చి కూర్చోండి. 10 నిమిషాల్లో ఇది ఒక్కళ్ళు కూడా దయచేసి అక్కడ నుంచోవడం కాదు, ఇది వచ్చి కుర్చీలో కూర్చోసి కోరుతా ఉన్నాం. ఇటువంటి ఇప్పుడు దయచేసి కుర్చీలో కూర్చోండి అమ్మా, ప్రతి ఒక్కరు వచ్చి అర్థం చేసుకోండి. ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్